అనమాట. అది ఒక రీజన్. ఓకే ఓకే సామారామోహన్ రెడ్డి గారు. భరత్ గారు, బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేటటువంటిది ఖచ్చితంగా మేము ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశాలే అన్డౌటెడ్లీ. అండ్ శరత్ గారు చెప్పినట్టుగా చాలా అంశాలు కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణం అనేటటువంటి జరగాల్సింది. ఎస్, ఇంకా కూడా క్షేత్రస్థాయిలో చాలా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటిది ఉంది. ఎందుకనంటే ఈరోజు సామాన్యులు ఈ టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఎవరికైనా తెలుసు, భారతదేశం మొత్తంలో పేద రాష్ట్రం ఏదైనా ఉందా అని అంటే ఇప్పుడు కొట్టినా కూడా 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ ఉన్నప్పటికీ పేద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్. ఈ రోజు కూడా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ మనం తీసుకున్నా, లేకపోతే మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తీసుకున్నా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తీసుకున్నా, అన్ని ఇండెక్స్లలో కూడా ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ కనిపించదు. 20 ఏళ్లలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి నిజంగానే ఒక ఐటీ సెక్టార్ వచ్చింది అనేటటువంటి చెప్పనీకే లేదు. ఒక డ్యామ్ కడతామని అంటారు, ఆడ పునాదిరా వేస్తాడు, అది అక్కడికే ఆగిపోతుంది. ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెడతామంటారు, ఆడనే పెడతాది, అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నరేంద్ర మోడీ గారు గతంలో ఎప్పుడో 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిందండి బీహార్కి. చేసిండ్రా? మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి అంశాలు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నేను అదే అంటున్నా. మీరు ఒక చక్కటి మాట అన్నారు. మీరేమన్నారు? క్షేత్రంలో ఉంటున్నటువంటి ప్రజా సమస్యల మీద అడ్రస్ చేయాల్సినటువంటి విషయాలు కాకుండా కొంచెం అసంబద్ధమైనటువంటివి, లేకపోతే మనిషి నాది కదా ఈ సమస్య అనేటటువంటిది ఆ ఫీల్ అయినటువంటి అంశాలను పెద్ద ఎత్తున ఎత్తుకున్నప్పుడు టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నిజంగా ఇక్కడనే తెలంగాణనే ఉంది. కేసీఆర్ అరాచక పరిపాలన, లేకపోతే అన్డెమోక్రటిక్ గా చేస్తున్నటువంటి విధానాలు అన్నిటి మీద మేము ఫోకస్ చేసినాం, అన్ని అంశాల మీద. ఈడ కూడా ఒక ఓట్ చోరీ లాంటి అంశం ఏదైనా గిట్ట మేము తీసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేదే. సో మీరు అన్నది ఖచ్చితంగా గద్దీ చోడే క్యాంపెయిన్ ఇక్కడ చేస్తే అధికారుల మీద నుండి దేశవ్యాప్తంగా కాలిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రీజనల్ ఆస్పిరేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఓట్ చోరు ఇక్కడ ఎందుకు తెలంగాణలో మీరు అధికారుల నుండి ఓట్ చోరు అంటే నవ్వుతారు కదా. సో మేము ఏమంటున్నామనంటే, మీరు ఇందాక ఒకటి కర్ణాటకకు సంబంధించినటువంటి మాదేపూర్ గురించి చెప్పిండ్రు. మేము ఏ అంశాల మీద రాహుల్ గాంధీ గారు అక్కడ తీసుకున్నారు, ఎక్కడి నుంచి అయింది అని అంటే లోక్సభ ఎన్నికలలో జరిగినటువంటి డిస్క్రిపెన్సీస్ ని ప్రూఫ్లతో సహా అక్కడ చూపించిండు. కానీ నేనంటుంది ఏంటిది, సరే కర్ణాటకలో కాదు దేశవ్యాప్తంగా రిమోట్ గా ఉండి మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతా ఉంది, మనకు తెలియకుండానే మన ఓట్లు డిలీట్ అవుతున్నాయి అని అంటే ఒక థర్డ్ పార్టీ ఉంటే తప్ప డిలీట్ కానటువంటి వ్యవస్థ మన కాడ ఉంది. శరత్ గారు కూడా బాగా తెలుసు. నేను ఆ థర్డ్ పార్టీని అనుకొని వచ్చి నిన్ను అడిగితే అసలు నాకు సంబంధమే లేదు, సంబంధం కాదు, చదువుకోనోళ్ళే ఉన్నారనుకో, మరి ఎట్లకించి డిలీట్ అనేటటువంటి ఆరా తీసినప్పుడు అనేకమైనటువంటి జవాబు లేనటువంటి ప్రశ్నలు, ఈసీని మరుగున పెట్టడం కాదు, మూలకు పడేసినటువంటివి. సీసీ కెమెరాలు యాక్సెస్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? ఆడోళ్ళు తిరుగుతుంటారు, ఓట్లేని కానంటే ఆడోళ్ళు తిరుగుతుంటారే, ఆ జవాబులేంటివి? ఈ అంశాల మీద మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఎన్డీటీవీ లాంటి ఛానల్స్ అందరు కూడా ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇంత పెద్ద ఆరోపణలు వచ్చి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనిపించినప్పుడు దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ కి ఉంటది అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ దాని మీద బేఖాతరు చేసినటువంటి తీరు మీద ఎన్నో అనుమానాలు వచ్చినాయి. అయితే ఇదంతా ఒక సబ్జెక్టు భరత్ గారు, నేను అంటుంది మళ్ళా బీహార్కి వచ్చినప్పుడు ఈ సబ్జెక్టు అక్కడ స్థానికంగా మనం ఇంపోజ్ చేసినప్పుడు పెద్ద సింక్ అయ్యేటటువంటి అంశం కాదు, నా వ్యక్తిగతమైనటువంటిది. అంతే తప్ప శరత్ గారు అన్నట్టు వైఆర్ రవి గారు లేకపోతే ఇంకోలు వాళ్ళు సీట్లే అమ్ముకోరు అది 2021 రేవంత్ రెడ్డి మీద మొన్న కాలు మీద కాలు వేసుకొని కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. అదేం సిగ్నల్ పంపిస్తుంది హైకమాండ్? అట్లా అదే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ గా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు, బీఆర్ఎస్ దాన్ని ఒకటి వాడుకుంది, ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉంటే ఈ విధంగా హైకమాండ్ ఇట్లా చూపిస్తుంది అన్నది వాళ్ళు కూడా చేయకూడదు కదా. అట్లా అదే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కంటే జాతీయ ఆ సందర్భంలో వచ్చినటువంటి ఫోటోలు వాళ్ళ హ్యాండిల్స్ లలో పెట్టడం అనేటటువంటిది ఎస్ అది జరిగింది. ఆడ ఆయన సీట్లో మనం ఉంటున్నప్పుడు ఇప్పుడు మన ఎదురుగా ఎవరైనా కూర్చుంటారు, నేను ఎట్లా కూర్చున్నా అనేటటువంటి ఫోటో వాళ్ళ దాంట్లో పెట్టుకున్నప్పుడు దానికి మనం చేసేటటువంటిది ఏముంటుంది? అది వాళ్ళ విఘ్నత. నేను అదే అంటున్నా, అది వాళ్ళ విఘ్నతనే అంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు, ఒక సందర్భం మీద చర్చ జరుగుతా ఉంది. కూర్చుండ్రా కూర్చోలే వేరే సంగతి. ఆ ఫోటో మరి అది అఫీషియల్ వాళ్ళ హ్యాండిల్స్ లో పెట్టడం అనేది కూడా అంతెందుకు నాకు కూడా కొంచెం అభ్యంతరకరంగా అనిపించింది. నేనేమి ఈడ వచ్చి దానికి ఏదో నేను కవరప్ స్టోరీలు చెప్పినా, ప్యాచప్ స్టోరీలు నేను చెప్పినా అది కొంచెం మంచిగా అనిపించేటటువంటి అంశం కాదు. బట్ అట్లా జరిగింది, సరే నెక్స్ట్ టైం వాళ్ళ వరకు కూడా దృష్టికి పోయింది, నెక్స్ట్ టైం అట్లాంటిది జరగొద్దని మాలాంటి వాళ్ళం కూడా అందరం కోరుకుంటున్నాం, జరగవని నేను అనుకుంటా ఉన్నా. ఇది ఇట్లుంటే కానీ
రాజకీయంలోకి రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా మన శరత్ అన్న ఇప్పటికి కూడా ఏదో కాసులకు అక్కడితో బట్టి టికెట్లు అమ్ముతారంటే ఉంటుండొచ్చు ఆడాడు ఒక్కొక్కడు. నేనేం దాన్ని అదనను. అది ఏ పార్టీలోనైనా కూడా సర్వసాధారణంగానే అది బీజేపీలో అయినా పైరవీలు చేసేటోడు ఉండు, కాంగ్రెస్లోనైనా ఉండేటోళ్ళు ఉంటూనే ఉంటారు. మనం రాజకీయంలో అంటే బురదలో ఉండి ఈరోజు మనకేది బురద వాసన వస్తుంది అని అంటే ఎట్లుంటది? మనం ఉన్నదే రాజకీయంలో లైజానింగ్ చేసేటోడు ఉంటూనే ఉన్నాడు. అది అన్ని పార్టీలలో ఉన్నారు. పొత్తులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, గెలిచిన పార్టీలను కొనుక్కునేటోళ్ళు ఉన్నారు, ఈడీలను పంపించేటోళ్ళు ఉన్నారు. ఇక మనం నీతి గురించి లేకపోతే నిజాయితీ గురించి మనం ఈ టాపిక్ లకు వద్దంటున్నాను. నేను ఐ విల్ కన్ఫైన్ టు ఓన్లీ బీహార్. నేనేం బీహార్ బ్రహ్మాండంగా మేము చేసినాము, ఈవీఎంలు మొత్తం వాళ్ళు మ్యానిపులేట్ చేసేసారు, ఇది మా ఓటమే కాదు నేను అంటలేను కదా. నేను ఆ మాట ఏం అంటలేను కదా. ఒకసారి అడుగుదాం మామిడి